పనిచేస్తూ అనేక ఉద్యమాలు ధర్నాల్లో ఉన్నటువంటి వారికి మానవతా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి బోధిని గారు, అలాగే ఉద్యమ నాయకులు నాదర్ గారు కూడా రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు మాట్లాడేటువంటి అంశం ఏమంటే, గత వారం రోజుల క్రితం తెలంగాణ ఐఏఎస్ అయినటువంటి స్మితా అగర్వాల్ గారు దివ్యాంగులను ఉద్దేశించి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ యొక్క అంశం ఏమిటంటే, దివ్యాంగులకు సివిల్ సర్వీసెస్లో రిజర్వేషన్ అవసరమా అంటూ, అదేవిధంగా దివ్యాంగుల్ని పైలట్గా మనం నియమించుకోగలమా, అదేవిధంగా సివిల్ సర్జన్గా దివ్యాంగుల్ని విశ్వసిస్తామా అన్నటువంటి 3 అంశాలపై ఆమె ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఆ ట్వీట్ వెనకాల ఆవిడ వ్యక్తిగతమా లేదంటే గవర్నమెంట్ యొక్క ఆలోచన అన్నది తెలియకుండా ఉంది. దాదాపుగా ఆవిడ పెట్టినటువంటి 12 గంటల్లోనే దివ్యాంగ సంఘాలు స్పందించి ఆ ట్వీట్ని వెంటనే తొలగించి దివ్యాంగులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా దివ్యాంగుల పట్ల చిన్నచూపు, దివ్యాంగులు వారిని ఏమీ చేయలేనటువంటి ఉద్దేశంతో మరి ఆవిడ ఇంకా సమర్థించుకుంటూ వస్తూ ట్విట్టర్లో ఉన్నటువంటి ఆమె అభిమానులు ఏదైతే ఆవిడకి కొంత ఎంకరేజ్ చేయడం, కొంత వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ఆ వ్యాఖ్యగా ఆమె కట్టుబడి ఉన్నారనేటువంటి విషయం చాలా బాధాకరం. అయితే దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా అన్నటువంటి విషయాన్ని ఈరోజు దివ్యాంగ సంఘాలు కానీ ఖండించకపోయినట్లయితే, దివ్యాంగులకి అది అవసరం లేదన్నటువంటి విషయం అధికారికంగా తెలియజేయడం అన్నది ఆ ఉద్దేశం అని మేము భావిస్తున్నాం. ఆ కారణం చేతనే మరి దివ్యాంగుల పట్ల ఆవిడ చేసినటువంటి వివక్షపూరిత వ్యాఖ్యలకు ఐఏఎస్ అధికారి సీతా అగర్వాల్ గారిని చర్యలు తీసుకోవాలి, స్మితా సబర్వాల్ గారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే కోడ్ ఆఫ్ కాండక్ట్ విరుద్ధంగా మరియు దివ్యాంగ చట్టాలకు విరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా మాట్లాడినందుకు దివ్యాంగుల సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేని గల కోడ్ ఆఫ్ కాండక్ట్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1916 అండ్ 7(1) ప్రకారం ఆమెపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని, అదేవిధంగా దివ్యాంగులు దూషించినందుకు, దివ్యాంగుల ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు దివ్యాంగుల హక్కుల చట్టం 2016 సెక్షన్ 92A ప్రకారం ఈమెపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సుప్రీంకు కోర్టు ధిక్కారం కింద కూడా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంపై ఆమె వెంటనే స్పందించి ఆమె పెట్టినటువంటి పోస్టుని టెట్ నుంచి తొలగించి దివ్యాంగ సంఘాలకు క్షమాపణ చెప్పాలని మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆలోచనతో ఉన్నారన్నప్పుడు మాకున్నటువంటి చట్టాలు ఎలా ఇంప్లిమెంటేషన్ అవుతాయి, దివ్యాంగుల తాలూకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకొని 2016లోనే మన దివ్యాంగుల చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చట్టం ఇంప్లిమెంటేషన్ అన్నది పూర్తి స్థాయిలో నిర్వర్తించవలసిన అధికారులు ఈ రోజు ఈ విధంగా మాట్లాడటం పట్ల దివ్యాంగులకు ఉన్నటువంటి సమస్యలుగానే మిగులుతున్నాయి. దివ్యాంగులు అంటే ఓన్లీ పెన్షన్ తీసుకుని ఇంటి దగ్గర కూర్చునేటువంటి విధంగానే చూస్తున్నారు, కానీ దివ్యాంగుల్లో ఉన్నటువంటి టాలెంట్, దివ్యాంగుల్లో ఉన్నటువంటి స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ని గుర్తించేటటువంటి ప్రభుత్వం ఈ రోజు చర్యలు తీసుకోవట్లేదు. ఆ చర్యలు తీసుకోకపోవడం వల్ల దివ్యాంగులు ఆత్మగౌరవం దెబ్బతిని మేము పెన్షన్కే పరిమితం అనేటువంటి విధంగా దివ్యాంగుల నాలెడ్జ్ అంతా కూడా వృధా అవుతుంది. నవ్యాంధ్ర నిర్మాణానికి కానీ, నవ్యాంధ్ర భారతదేశ నిర్మాణానికి కానీ దివ్యాంగులకు ఉన్నటువంటి శక్తియుక్తులు, దివ్యాంగుల యొక్క సామర్థ్యం ఎంత అవసరమని ఈ రోజు మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతిహాసాలు, పౌరస్థూపాలని పర్యవేక్షించే క్రమంలో, అది తిరిగే క్రమంలో నేను ప్రభుత్వాల దగ్గరికి ఈ విషయాలు చెప్పే క్రమంలో నిన్నే గుంటూరులో మంత్రులందరూ సన్మానం చేసుకుంటే ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. సోదరుడిలాగా అన్న దివ్యాంగులకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇలాగా చాలా నిజంగా మాట్లాడింది, నా మనసు చాలా గాయపడింది అన్నప్పుడు నా యొక్క మనోభావం కూడా నేను కూడా చాలా చింతిస్తున్నాను. ఎందుకంటే దివ్యాంగుల్ని చూడని దేశం అది పూర్తిగా భూస్థాపితం. వాళ్ళ నుంచి వచ్చే శోకం చాలా ఇదైంది అన్నమాట, దైవత్వంతో కూడి. ముఖ్యంగా ఆ ఐఏఎస్ ఆఫీసరు స్మితా అగర్వాల్ ఉంది
ఆవిడ నిజంగా అగ్రకుల దురహంకార శక్తి భావజలమే ఈ రోజున ఏమంటుందంటే రిజర్వేషన్లు తీసేయాలనే భావంతో ఉన్నారు. రిజర్వేషన్లు తీసేయడం అనేది కులాలు తీసేయగలరా? ఈ కులాల్లో ఉన్న అసమానతలను తొలగించగలరా? అదేవిధంగా ఈ దివ్యాంగుల్ని ఎవరు నడుపుతారు? వీళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నారు కదా, వీళ్ళు ఈ దేశ పౌరులే కదా. చైనాలో మావో పోరాటంలో దివ్యాంగులు కూడా పోరాటాల్లో ఆయుధాలు పట్టుకుని పోరాటం చేస్తారు. అటువంటి శక్తికరమైన వీళ్ళ యొక్క మేధశక్తిని వాడుకోవాలే కానీ వీళ్ళని మెచ్చగాళ్ళగా చూడటము అయితే చాలా వీళ్ళు పనిచేయడం అని అనటము అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా నేను ప్రపంచ దివ్యాంగ సంస్థ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను.